నమస్కారం ఈనాటి వార్తల్లోకి స్వాగతం ముందుగా ముఖ్యాంశాలు ప్రారంభమైన పార్లమెంట్ ఎన్నికల నామినేషన్ ప్రక్రియ తొలి రోజు ఒకే ఒక్క నామినేషన్ దాఖలు రిటర్నింగ్ అధికారి దివ్యకు నామపత్రాన్ని అందజేసిన కాంగ్రెస్ అభ్యర్థి రాథోడ్ రమేష్ పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా భారీ బందోబస్తు మీడియా సెంటర్ను ప్రారంభించిన కలెక్టర్ దివ్య దేవరాజన్ కలెక్టరేట్ వద్ద భద్రత కట్టుదిట్టం పట్టణంలో ప్రత్యేక బృందాల కవాతు జోరందుకుంటున్న ఎంపీ ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారం టీఆర్ఎస్ అభ్యర్థులను గెలిపించాలని నాయకుల విన్నపం సంక్షేమ పథకాలను చూసి మరోమారు ఆదరించాలన్న నాయకులు ఎన్నికల్లో అతి ముఖ్య ఘట్టమైన నామినేషన్ల స్వీకరణ సోమవారం నుండి ప్రారంభమైంది. ఈ నేపథ్యంలో జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ కార్యాలయం వద్ద పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాట్లు చేశారు. అదేవిధంగా కలెక్టర్ దివ్య దేవరాజన్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సెంటర్ను ప్రారంభించారు. పార్లమెంటు ఎన్నికల్లో అతి ముఖ్యమైన నామినేషన్ల ఘట్టం సందర్భంగా జిల్లా అధికార యంత్రాంగం అన్ని ఏర్పాట్లను పూర్తి చేసింది. సోమవారం నుండి ప్రారంభమైన నామినేషన్ల ప్రక్రియలో ఆదిలాబాద్ పార్లమెంటు నియోజకవర్గ స్థానానికి ఆయా పార్టీల అభ్యర్థులు నామపత్రాలను అందించనున్న నేపథ్యంలో అటు పోలీసు యంత్రాంగం సైతం జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్ద గట్టి బందోబస్తును ఏర్పాటు చేసింది. మరోవైపు నామినేషన్ల ప్రక్రియ వివరాలను తెలుసుకునేందుకు గాను కలెక్టరేట్ కార్యాలయంలో మీడియా సెంటర్ను ఏర్పాటు చేశారు. దీనిని జిల్లా కలెక్టర్ దివ్య దేవరాజన్ ప్రారంభించారు. ఆమె వెంట జేసీ సంధ్యారాణి, ఆర్డీఓ సూర్యనారాయణ, డిపిఆర్ఓ భీమ్కుమార్ తదితరులు ఉన్నారు. మీడియా సెంటర్ను ప్రారంభించిన ఆమె సెంటర్లోని ఏర్పాట్లను కలెక్టర్ క్షుణ్ణంగా పరిశీలించారు. ఓటర్లు, పోలింగ్ కేంద్రాల సంఖ్యతో కూడిన వివరాలను పరిశీలించారు. అదేవిధంగా ఎన్నికల్లో విధులు నిర్వర్తించే అధికారులు, సిబ్బంది పేర్లతో కూడిన వివరాలను కలెక్టర్ పరిశీలించి అధికారులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. అటు నామినేషన్ల సందర్భంగా జిల్లా ఎస్పీ విష్ణువారియర్ నేతృత్వంలో ఎన్నడూ లేని విధంగా కట్టుదిట్టమైన భద్రతను కల్పించారు. జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ ప్రధాన కార్యాలయం వద్ద పోలీసులు భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు. గతంలో ఎన్నడూ లేని విధంగా కలెక్టర్ కార్యాలయానికి 100 మీటర్ల లోపు బారికేడ్లను ఏర్పాటు చేశారు. నామినేషన్ వేయడానికి వచ్చే అభ్యర్థులు సైతం 100 మీటర్ల దూరంలోనే తమ వాహనాలను నిలిపి కాలినడకన ఎన్నికల రిటర్నింగ్ అధికారి వద్దకు చేరుకోవాల్సి ఉంటుంది. ఇక నామినేషన్ల సమయంలో ఎటువంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా పోలీసులు కట్టుదిట్టమైన భద్రతా వ్యవస్థను ఏర్పాటు చేశారు. ఈ ఏర్పాట్లను డీఎస్పీ నరసింహారెడ్డి పర్యవేక్షించారు. కలెక్టరేట్ ప్రధాన ద్వారం వద్ద బందోబస్తును పటిష్టం చేసిన పోలీసులు కార్యాలయానికి వెళ్లే వారిని క్షుణ్ణంగా పరిశీలించి లోనికి అనుమతించారు. ఇక ఈ నెల 25వ తేదీని నామినేషన్ల స్వీకరణకు తుది గడువుగా నిర్ణయించారు. ఉదయం 11 గంటల నుండి మధ్యాహ్నం 3 గంటల వరకు నామపత్రాలను స్వీకరిస్తారు. 26వ తేదీన నామపత్రాల పరిశీలన, 28వ తేదీన ఉపసంహరణకు చివరి తేదీగా ఖరారు చేశారు. ఈ సందర్భంగా డీఎస్పీ నరసింహారెడ్డి మాట్లాడుతూ లోక్సభ ఎన్నికల నేపథ్యంలో ఎంసీసీ కోడ్కు అనుగుణంగా అభ్యర్థులు నడుచుకోవాలని అన్నారు. నామినేషన్ సమర్పించడానికి వచ్చే అభ్యర్థులు 3 వాహనాలను మించి తీసుకుని రావద్దని సూచించారు. అభ్యర్థిని కలుపుకుని 5గురికి మాత్రమే లోనికి వెళ్లే అవకాశం ఉంటుందని స్పష్టం చేశారు. ర్యాలీలకు ముందస్తుగానే ఆర్ఓ వద్ద అనుమతి తీసుకోవాలని పేర్కొన్నారు. ఎంసీసీ కోడ్ నియమావళిని ప్రతి ఒక్క అభ్యర్థి పాటించాలని సూచించారు. ఎంపీ ఎలక్షన్స్ సందర్భంగా మనకు ఈ రోజు నుంచి నామినేషన్స్ అప్ టు 25th వరకు ఉంది. నామినేషన్స్ మన కలెక్టరేట్లో నామినేషన్స్ ఫైల్ చేయడం జరుగుతుంది. దానికోసం ఎవరైతే వ్యక్తులు వస్తారో వాళ్ళు ఈ నామినేషన్స్ కలెక్టరేట్ దగ్గరికి వచ్చేటువంటి వాళ్ళు 3 వెహికల్స్ కంటే ఎక్కువ దాంట్లో రాకూడదు. ఎలక్షన్ కోడ్ ఉంది కాబట్టి ఇక్కడ 100 మీటర్స్ ఏదైతే ఉందో స్టార్టింగ్ అక్కడ నుంచి దిగి ఇంక్లూడింగ్ క్యాండిడేట్తో కలిపి 5 మెంబర్స్ మాత్రమే పోవాలి. అంతకంటే ఎక్కువ మంది ఎంటర్ అయితే
క్వాలిఫై కారు అనవసరంగా రిజెక్ట్ అవుతుంది. దీంతోపాటు ఏ పర్మిషన్స్ ర్యాలీ కానీ ఏదైతే ర్యాలీ తీయదలుచుకుంటారో కంపల్సరీ ఫస్ట్ ఆర్ఓకు అప్లై చేయడం జరుగుతుంది. దాని మీద రిమార్క్స్ మమ్మల్ని అడిగితే మేము దాని మీద రిమార్క్స్ రాస్తాం. దాని మీద ఆర్ఓ గారు పర్మిషన్ ఇస్తుంటారు. వితౌట్ పర్మిషన్ ఏ ర్యాలీని తీస్తే మాత్రం ఎంసీసీ కోడ్ కింద వైలేషన్ వస్తుంది కాబట్టి ఖచ్చితంగా యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది. అందులో ఎవరైనా ఒకటే. దానికోసం మా వైపు నుంచి విజ్ఞప్తి చేయడం ఏంటంటే ముందుగానే మీరు ర్యాలీ ఏదైనా ప్రోగ్రామ్ ఉంటే 2 days ముందే మనం అప్లై చేసుకోవాలి ఆర్ఓ గారికి. అది కంపల్సరీ మీరు అది ఫాలో కావాలి. ఎంసీసీలో అది ఒక పార్ట్. దీనికి మేము బందోబస్తు కూడా అరేంజ్ చేయడం జరిగింది. ఈరోజు రేపు ఉట్నో డిఎస్పీ గారు అదేవిధంగా ఎస్ఐలు సిఐలు మెన్ సుమారుగా 50 మెంబర్స్ని మేము ఇక్కడ డిప్యూట్ చేయడం జరిగింది. దాంతోపాటు నేను కూడా ఉంటాను. మరి అందరూ ఎంసీసీ కోడ్ను అందరూ ఫాలో కావాలని చెప్పి కోరుకుంటున్నాను. ఎస్ఐ పోలీస్ కానిస్టేబుళ్ల ఉద్యోగాల కొరకు జరుగుతున్న దేహదారుఢ్య పరీక్షలు జిల్లా కేంద్రంలోని పోలీసు పరేడ్ మైదానంలో కొనసాగుతున్నాయి. సోమవారం నిర్వహించిన పరీక్షల్లో 1130 మంది అభ్యర్థులు పరీక్షకు హాజరు కాగా 580 మంది తుదిరాత పరీక్షకు ఎంపికయ్యారు. దేహదారుఢ్య పరీక్షలను ఎస్పీ విష్ణు వారియర్ పర్యవేక్షిస్తున్నారు. పార్లమెంట్ ఎన్నికల నామపత్రాల స్వీకరణ సోమవారం ప్రారంభమైన నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థి రమేష్ రాథోడ్ తన నామినేషన్ను దాఖలు చేశారు. ఎన్నికల రిటర్నింగ్ అధికారి దివ్యాదేవరాజన్కు నామపత్రాలను అందించారు. అంతకుముందు పట్టణంలోని ఓ ప్రైవేటు హోటల్లో పార్టీ నాయకులు మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేశారు. పార్లమెంటు ఎన్నికలలో ముఖ్య ఘట్టమైన నామినేషన్ల స్వీకరణ సోమవారం నుండి ప్రారంభం కాగా కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థి రాథోడ్ రమేష్ తన నామినేషన్ను దాఖలు చేశారు. కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు రామచంద్రారెడ్డి, ఏలేటి మహేశ్వర్ రెడ్డి, సుమన్ రాథోడ్, రామారావు పటేళ్లతో కలిసి ఎన్నికల రిటర్నింగ్ అధికారి దివ్యాదేవరాజన్కు ఆయన తన నామపత్రాలను అందించారు. కాంగ్రెస్ పార్టీ నాయకులతో కలిసి కలెక్టరేట్ కార్యాలయానికి చేరుకున్న రమేష్ రాథోడ్ నియమావళికి అనుగుణంగా 4 నాయకులతో కలిసి రిటర్నింగ్ అధికారికి నామపత్రాలను అందించారు. అంతకుముందు పట్టణంలోని ఓ ప్రైవేటు హోటల్లో పార్టీ నాయకులు మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో ఎంపీ అభ్యర్థి రమేష్ రాథోడ్, పార్టీ సీనియర్ నాయకులు రామచంద్రారెడ్డి, జిల్లా అధ్యక్షులు భార్గవ్ దేశ్పాండే, ఏలేటి మహేశ్వర్ రెడ్డి, గన్రస్ సుజాత, రామారావు పటేల్, సాజిద్ ఖాన్లతో పాటు పార్లమెంట్ నియోజకవర్గ పార్టీ ముఖ్య నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎంపీ అభ్యర్థి రమేష్ రాథోడ్ మాట్లాడుతూ పార్టీ హైకమాండ్ తనపై నమ్మకాన్ని ఉంచి టికెట్ ఇచ్చిందని, ఆ నమ్మకాన్ని వమ్ము చేయకుండా కృషి చేస్తానని అన్నారు. పార్టీ నాయకులను కలుపుకుపోతూ ముందుకు సాగుతానని పేర్కొన్నారు. కాంగ్రెస్ పార్టీ ఇటీవల అధికారంలోకి వచ్చిన రాష్ట్రాల్లో 2 లక్షల రుణమాఫీ చేసిందని చెప్పారు. ఎమ్మెల్సీ అభ్యర్థిగా బరిలో ఉన్న జీవన్ రెడ్డికి మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించాలని కోరారు. 7 అసెంబ్లీ సెగ్మెంట్ నుండి ఇన్ఛార్జ్ జిల్లా అధ్యక్షులు, ముఖ్య నాయకులు అందరూ నా పేరును ప్రతిపాదన చేసి రాహుల్ గాంధీ గారు గుర్తించినందుకు మనసారా ధన్యవాదాలు తెలియజేస్తూ కాంగ్రెస్ పార్టీ రుణం తీర్చుకునే విధంగా రాబోయే రోజుల్లో ఎవరికి మనస్పర్ధ లేకుండా అందరితోని కోఆర్డినేషన్తో అందరికీ నేను కలిసిమెలిసి ఉండే విధంగా కాంగ్రెస్ పార్టీ గౌరవాన్ని నిలబెట్టుకునే విధంగా ముందుకు పోతానని ఈ సందర్భంగా తెలియజేస్తూ కాంగ్రెస్ పార్టీ క్రియాశీల నాయకులతో పాటు జిల్లా రాష్ట్ర నాయకుల వరకు నేను ఒకటే మనవి చేస్తున్నా. ఈ ఎన్నికలు రాహుల్ గాంధీ ప్రధానమంత్రి కావాలి, 36 इंच का బాడీ, మోదీ మాట్లాడిన చెప్పని ఇంచుకి బాడీ ఏదైతే అన్నారో మాయా మాటలతో ఇచ్చిన వాగ్దానాలు ఒకటి కూడా నిలబెట్టుకోకపోవడం, ఇవి మోదీ రాహుల్ గాంధీది ఎన్నికలు కాబట్టి మనం అందరం కలుసుకట్టుగా పార్లమెంటు గెలిపించుకునే బాధ్యత మన అందరిపైన ఉంది. ఎందుకంటే ఆదిలాబాద్ జిల్లాలో ఆదిలాబాద్ పార్లమెంట్లో అనేకమైన సమస్యలు ఉంది. మరి హరీష్ గారు చెప్పినట్టయినా కానీ కాటన్ సమస్య అయినా కానీ, సిమెంట్ ఫ్యాక్టరీ అయినా కానీ, మరి రైల్వే ఫ్లైఓవర్ బ్రిడ్జ్, ఓవర్ బ్రిడ్జ్ అయినా కానీ, దాంతోపాటు రైల్వే లైన్ అయినా కానీ రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అయితే ఈ సమస్య పరిష్కారం అవుతుంది.
అంతకుముందు రామచంద్రారెడ్డి మాట్లాడుతూ గతంలో పార్లమెంటు సభ్యుడిగా అనుభవం ఉన్న రమేష్ రాథోడ్ను ఎంపీ అభ్యర్థిగా పోటీలో నిలపడం జరిగిందని అన్నారు. పార్టీ కార్యకర్తలందరూ కలిసి విజయానికి కృషి చేయాలని పిలుపునిచ్చారు. అనుభవం ఉన్న వ్యక్తి ఇంతకుముందు పార్లమెంటు సభ్యుడిగా చేసి భవిష్యత్తులో కూడా పార్లమెంటు సభ్యుడిగా కాంగ్రెస్ పార్టీ నిర్ణయం చేసింది కాబట్టి ఏ విధంగా అయినా కానీ కాంగ్రెస్ కార్యకర్తలు ఎవరైతే ఉన్నారో అందరం కలిసి ఏ విధంగా రమేష్ రాథోడ్ గారిని గెలిపించాలి అని ఒక దృక్పథంతో ఒక విధమైన ఆలోచనతోటి ఈనాడు మీ అందరి ద్వారా మొత్తం ఆదిలాబాద్ జిల్లా నియోజకవర్గంలో పార్లమెంట్ నియోజకవర్గంలో ఉన్న 7 నియోజకవర్గాల వారికి చెప్పాల్సిన ధర్మంగా బాధ్యతగా, ఎందుకంటే ఈనాడు మొదటి విడత పార్లమెంట్ యొక్క మెంబర్షిప్ పార్లమెంట్ యొక్క అభ్యర్థిగా మొదటి విడత దరఖాస్తు చేస్తాం కాబట్టి ఆదిలాబాద్ ప్రజలకు కూడా తెలవాలి, వారికి ఇంకా ఓటర్లందరికీ తెలవాలనే ఉద్దేశంతో ఈనాడు ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టడం జరిగింది. పార్లమెంట్ ఎన్నికల ప్రచార సందడి ప్రారంభమైంది. తాంసీ మండల కేంద్రంలో సోమవారం టీఆర్ఎస్ పార్టీ నాయకులు విస్తృతంగా ప్రచారాన్ని నిర్వహించారు. గ్రామంలో ఇంటింటా ప్రచారాన్ని నిర్వహించిన నాయకులు గతంలో ఎన్నడూ లేని విధంగా అభివృద్ధి సంక్షేమ పథకాలను టీఆర్ఎస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిందని పేర్కొన్నారు. పార్లమెంటు ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో ఆయా పార్టీల నాయకులు ప్రచారాన్ని ప్రారంభించారు. అందులో భాగంగానే టీఆర్ఎస్ పార్టీ నాయకులు ప్రచారాన్ని జోరుగా కొనసాగిస్తున్నారు. టీఆర్ఎస్ పార్టీ ఎంపీ అభ్యర్థిగా గోడం నాగేష్ మరోసారి ఖరారు కానుండడంతో ఆయన తరపున నాయకులు విస్తృతంగా ప్రచారాన్ని నిర్వహించారు. తాంసీ మండల కేంద్రంలో సోమవారం నిర్వహించిన ప్రచారంలో రైతు సమన్వయ సమితి జిల్లా అధ్యక్షులు అడ్డి భోజారెడ్డి, ఎంపీపీ మంజుల శ్రీధర్ రెడ్డి, జెడ్పీటీసీ శ్రీలతా నారాయణ, నాయకులు గోవర్ధన్ రెడ్డి, రాజు, కృష్ణ తదితరులు పాల్గొన్నారు. ముందుగా గ్రామంలోని అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి ప్రచారాన్ని ప్రారంభించారు. టీఆర్ఎస్ ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమ పథకాలను వివరిస్తూ ఇంటింటా ప్రచారాన్ని నిర్వహించారు. టీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో గతంలో ఎన్నడూ జరగని అభివృద్ధిని చూసి ఓట్లు వేయాలని ప్రజలకు విన్నవించారు. ఈ సందర్భంగా రైతు సమన్వయ సమితి జిల్లా అధ్యక్షులు అడ్డి భోజారెడ్డి మాట్లాడుతూ ప్రచార నిమిత్తం ఏ గ్రామానికి వెళ్లినా ప్రజలు తమకు సాదరంగా ఆహ్వానం పలుకుతున్నారని అన్నారు. దేశాన్ని పాలించిన కాంగ్రెస్, బీజేపీ ప్రభుత్వాలు దేశ ప్రజల సమస్యలను పరిష్కరించడంలో పూర్తిగా విఫలమయ్యాయని ఆరోపించారు. టీఆర్ఎస్ ప్రభుత్వం ప్రజా సంక్షేమమే లక్ష్యంగా అహర్నిశలు కృషి చేస్తోందని పునరుద్ఘాటించారు. టీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థిని ప్రజలు భారీ మెజారిటీతో గెలిపించాలని పిలుపునిచ్చారు. పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా ముఖ్యమంత్రి కేసీఆర్ గారు గోడం నాగేష్ గారిని పార్లమెంట్ అభ్యర్థిగా టికెట్ ఇవ్వడం జరిగింది కాబట్టి ఇప్పుడు రెండోసారి దీవించిందని చెప్పి ప్రజల దగ్గరికి తాంసీ నుంచి హెడ్ నుండి మొదలుపెట్టడం జరిగింది. తప్పకుండా కేసీఆర్ గారి నాయకత్వమే ఇంకొక 20-30 సంవత్సరాలు ఉండాలని చెప్పి ప్రతి ఒక్కరు అంటా ఉన్నారు. మొన్న కూడా చూస్తా ఉంటే ఈ రోజు కాంగ్రెస్ పార్టీ నుంచి కూడా 10 మంది ఎమ్మెల్యేలు, శాసనసభ్యులు కేసీఆర్ గారి సహకారంతోనే అభివృద్ధి అవుతుందని చెప్పి చేరడం జరుగుతూ ఉంది. గోవా ముఖ్యమంత్రి, కేంద్ర మాజీ రక్షణ శాఖ మంత్రి మనోహర్ పారికర్ మృతి పట్ల బీజేపీ జిల్లా నాయకులు తమ సంతాపాన్ని ప్రకటించారు. ఈ మేరకు జిల్లా కేంద్రంలోని పార్టీ కార్యాలయంలో మనోహర్ పారికర్ చిత్రపటానికి పూలమాలలు వేసి శ్రద్ధాంజలి ఘటించిన నాయకులు ఆయన చేసిన సేవలను స్మరించుకున్నారు. గోవా ముఖ్యమంత్రి, కేంద్ర మాజీ రక్షణ శాఖ మంత్రి మనోహర్ పారికర్ మృతి పట్ల ఆదిలాబాద్ జిల్లా బీజేపీ పార్టీ శ్రేణులు తమ తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేశాయి. గత కొంతకాలంగా క్యాన్సర్ వ్యాధితో బాధపడుతూ ఆదివారం మరణించిన పారికర్ మృతికి సంతాపం తెలియజేస్తూ పట్టణంలోని బీజేపీ పార్టీ కార్యాలయంలో సోమవారం శ్రద్ధాంజలి ఘటించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు చిట్యాల సుహాసిని రెడ్డి, జిల్లా నాయకులు గంధె కృష్ణకుమార్, ఆదినాథ్, దినేష్ మటోలియా తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మనోహర్ పారికర్ చిత్రపటానికి పూలమాలలు వేసి శ్రద్ధాంజలి ఘటించారు. ఆయన ఆత్మశాంతికై 2 నిమిషాల పాటు మౌనం పాటించారు.
అనంతరం సుహాసిని రెడ్డి మాట్లాడుతూ మనోహర్ పారికర్ మృతి పట్ల దేశవ్యాప్తంగా ప్రజలు తమ దిగ్భ్రాంతిని వ్యక్తం చేస్తున్నారని అన్నారు. 4 సార్లు సీఎంగా, దేశ రక్షణ శాఖ మంత్రిగా చేసిన సేవలు చిరస్మరణీయమని పేర్కొన్నారు. ఆర్ఎస్ఎస్ కార్యక్రమంలో పాల్గొంటూ తన చివరి నిమిషం వరకు దేశ సేవలో అంకిత భావంతో పనిచేశారని గుర్తు చేశారు. నిజాయితీకి మారుపేరుగా నిలిచిన పారికర్ నేటి నాయకులకు ఆదర్శప్రాయుడని చెప్పారు. మనోహర్ పారికర్ గారు 4 సార్లు ముఖ్యమంత్రిగా, దేశ రక్షణ శాఖ మంత్రిగా వారు ఈ దేశానికి చేసిన సేవలు చిరస్మరణీయం. చిన్ననాటి నుండే రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ కార్యక్రమాల్లో పాల్గొంటూ చివరి క్షణం వరకు ఈ దేశ ప్రజల కోసం, దేశ అభ్యున్నతి కోసం పనిచేసిన వ్యక్తి శ్రీ మనోహర్ పారికర్ గారు. ఈనాటి రాజకీయాలలో ఎక్కడ కూడా కనపడని అరుదైన వ్యక్తిత్వం, నిజాయితీకి మారుపేరు, నిరాడంబరుడు, ప్రజల కోసం స్వచ్ఛందంగా పనిచేస్తూ అనారోగ్యంతో ఉండి కూడా క్యాన్సర్ చికిత్స చేసుకుంటూ కూడా మరి ప్రజలకు సేవ చేయడానికి వారు 24 గంటలు పనిచేసిన సందర్భంలో మరి వారి ఆత్మకు శాంతి చేకూరాలని చెప్పి ఆదిలాబాద్ జిల్లా పార్టీ తరఫున ఈరోజు శ్రద్ధాంజలిని ఘటించడం జరిగింది. తాంసీ భీంపూర్ ఉమ్మడి మండల ప్రజా పరిషత్ సర్వసభ్య సమావేశం సాదాసీదాగా సాగింది. వివిధ ప్రభుత్వ శాఖల అధికారులు తమ శాఖల్లో జరుగుతున్న పనుల నివేదికను వెల్లడించగా ప్రజాప్రతినిధులు గ్రామాల్లోని సమస్యలను అధికారులకు తెలియజేశారు. ఈ సమావేశంలో అసిస్టెంట్ కలెక్టర్ ప్రతీక్ జైన్ పాల్గొని ప్రజాప్రతినిధులు అధికారులకు పలు సూచనలు చేశారు. నూతనంగా ఎన్నికైన మహిళా సర్పంచులు గ్రామాల్లో నెలకొన్న సమస్యలపై గళం విప్పడం అభినందనీయమని అసిస్టెంట్ కలెక్టర్ ప్రతీక్ జైన్ అన్నారు. తాంసీ భీంపూర్ ఉమ్మడి మండలాల సర్వసభ్య సమావేశం సోమవారం ఎంపీపీ మంజులా శ్రీధర్ రెడ్డి అధ్యక్షతన నిర్వహించారు. ఈ సమావేశంలో జెడ్పీటీసీ శ్రీలత, ఎంపీడీఓ భూమయ్యలతో పాటు వివిధ గ్రామాల సర్పంచులు, ఎంపీటీసీలు, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. నూతనంగా ఎన్నికైన సర్పంచులకు ఇది తొలి సమావేశం కాగా ఎంపీటీసీలకు చివరిది కావడం విశేషం. ఈ సందర్భంగా ఆయా ప్రభుత్వ శాఖల ప్రగతి తీరును అధికారులు వివరించగా ప్రజాప్రతినిధులు పలు సమస్యలపై అధికారులకు ప్రశ్నలు సంధించారు. వ్యవసాయ శాఖ నివేదికతో సమావేశం ప్రారంభమైంది. వేసవికాలం నేపథ్యంలో గ్రామీణ ప్రాంతాల్లో నీటి ఇబ్బందులు ఎదురు కాకుండా తీసుకోవాల్సిన చర్యలపై ప్రధానంగా చర్చ జరిగింది. తాంసీ, భీంపూర్ అండ్ తలమడు ఈ 3 మండలాలు నేను వస్తలేదు. అయితే ఆ డ్యామ్ కూడా సార్ కట్టింది అయితే కొద్దిగా క్రాస్ అయింది. ఈ మేరకు అసిస్టెంట్ కలెక్టర్ ప్రతీక్ జైన్ మాట్లాడుతూ సమావేశంలో మహిళా సర్పంచులు గళం వినిపించిన తీరు అభినందనీయమని అన్నారు. ప్రతి ఒక్క గ్రామ సర్పంచ్ బహిరంగ మలమూత్ర విసర్జన నివారణకు చర్యలు తీసుకోవాలని సూచించారు. గ్రామాల్లో వ్యక్తిగత మరుగుదొడ్ల నిర్మాణాలను చేపట్టి బహిరంగ మల విసర్జన రహిత గ్రామాలుగా తీర్చిదిద్దాలని కోరారు. ఈ విషయంలో తాంసీ భీంపూర్ ఉమ్మడి మండలం ఇతరులకు ఆదర్శప్రాయంగా నిలవాలని, ఆ దిశగా సర్పంచులు ఇప్పటి నుండే ప్రత్యేక కార్యాచరణతో ముందుకు వెళ్లాలని చెప్పారు. ఎగ్జాంపుల్ సెట్ చేయాలి మన మండల్లో, మన మొత్తం జిల్లాలో, మన మొత్తం రాష్ట్రంలో ఇది త్వరగా క్లియర్ చేయాలి. ఇది ఫుల్ షార్ట్స్. మీరు ప్రామిస్ చేస్తే నాకు కూడా కొంచెం సంతోషం వస్తుంది. ఓకే, చేస్తారని కలిసి బాల్ ఫుటింగ్ లో తీసుకుంది. అది ఆదివాసీల సమస్యల సాధనే లక్ష్యంగా తెలంగాణ ఆదివాసీ గిరిజన సంఘం కృషి చేస్తుందని సంఘం నూతన ప్రధాన కార్యదర్శి పూసం సచిన్ పేర్కొన్నారు. జిల్లా కేంద్రంలో సోమవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన పాల్గొని నూతన జిల్లా కమిటీ వివరాలను వెల్లడించారు. ఆదివాసీల సమస్యల పరిష్కారమే లక్ష్యంగా తెలంగాణ ఆదివాసీ గిరిజన సంఘం అహర్నిశలు కృషి చేస్తుందని సంఘం నూతన ప్రధాన కార్యదర్శి పూసం సచిన్ పేర్కొన్నారు. జిల్లా కేంద్రంలో సోమవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో పలువురు నాయకులతో కలిసి ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా పూసం సచిన్ మాట్లాడుతూ ఆదివారం జరిగిన సంఘం జిల్లా 2వ మహాసభలు విజయవంతమయ్యాయని అన్నారు. మహాసభల్లో ఆదివాసీల సమస్యల సాధనే లక్ష్యంగా 15 తీర్మానాలు చేయడం జరిగిందని వివరించారు.
అదేవిధంగా సంఘం జిల్లా నూతన కమిటీని సైతం ఎన్నుకోవడం జరిగిందని తెలిపారు. సంఘం అధ్యక్షులుగా కనక గణపతి, ఉపాధ్యక్షులు లంకా రాఘవులతో పాటు మొత్తం 30 మందితో కూడిన కమిటీని ఎన్నుకోవడం జరిగిందని పేర్కొన్నారు. తెలంగాణ ఆదివాసీ గిరిజన సంఘం జిల్లా 2వ మహాసభలు నిన్న సెంట్రల్ గార్డెన్లో ఘనంగా జరిగాయి. ఈ జిల్లా మహాసభలలో జిల్లా ఆదివాసులు ఏ విధంగా అభివృద్ధి చెందాలి, జిల్లాలో ఆదివాసులకు ప్రత్యేకమైన హక్కులు, అదేవిధంగా వాళ్ళ చట్టాల కొరకు మన ఆదివాసీ గిరిజన సంఘంగా ఏ విధంగా పోరాడాలనే అంశం మీద 300 మంది ప్రతినిధులు చర్చలు జరపడం జరిగింది. వాటి ఆధారంగానే భవిష్యత్తులో పోరాటాలు ఉంటాయి. ముఖ్యంగా ఈ జిల్లా మహాసభలలో 15 తీర్మానాలు ఈ జిల్లాలో ఆదివాసుల అభివృద్ధి, అదేవిధంగా పటిష్టమైన చర్యల కోసం చేయాల్సిన పోరాటాలు, అదేవిధంగా అధికారులు చేయాల్సిన కృషి గురించి 15 తీర్మానాలు చేసినాం. ముఖ్యంగా అదేవిధంగా ఈ జిల్లాలో ముఖ్యంగా ఆదివాసుల అభివృద్ధికి చేయాల్సిన ముఖ్యంగా ఇంద్రవెల్లి, అదేవిధంగా ఊట్నూరుకు సంబంధించి ఏదైతే ప్రతి సంవత్సరం వేలాది మంది ఆదివాసులు చిన్న చిన్న రోగాలతో చనిపోతూ ఉన్నారు, 100 పడకల ఆసుపత్రి, అదేవిధంగా ఇతర చిన్న చిన్న ఆసుపత్రులకు ప్రాథమిక వైద్య కేంద్రాలు పటిష్టంగా ఏర్పాటు చేయాలి. అదేవిధంగా జిల్లా కేంద్రంలో అర్హులైన ప్రతి ఒక్కరికి కూడా డబుల్ బెడ్రూమ్లు ఇవ్వాలి, అదేవిధంగా ఆదివాసీ భవన్ ఏర్పాటు చేయాలని చెప్పేసి, అదేవిధంగా ముఖ్యమైన సమస్య గత 20 సంవత్సరాలుగా పోడు వ్యవసాయం చేస్తున్న ఆదివాసులందరికీ హక్కు పత్రాలు ఇవ్వాలని చెప్పేసి మహాసభ ముఖ్యంగా డిమాండ్ చేస్తున్నది. శాసన మండలి ప్రచార పర్వం జోరందుకుంది. ఆయా పార్టీలు, యూనియన్లు బలపరుస్తున్న అభ్యర్థులను గెలిపించాలని కోరుతూ నాయకులు విస్తృతంగా ప్రచారాన్ని నిర్వహిస్తున్నారు. అందులో భాగంగానే సోమవారం బేలా మండల కేంద్రంలో టీఆర్ఎస్ పార్టీ బలపరుస్తున్న పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థి చంద్రశేఖర్ గౌడ్ను మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించాలని కోరుతూ ముద్రించిన వాల్ పోస్టర్లను నాయకులు విడుదల చేశారు. శాసన మండలి ఎన్నికల ప్రచార జోరు ఊపందుకుంది. ఈ నెల 22న జరగనున్న ఎమ్మెల్సీ ఎన్నికల కొరకు నాయకులు విస్తృతంగా ప్రచారాన్ని చేపడుతున్నారు. అందులో భాగంగానే బేలా మండల కేంద్రంలో సోమవారం టీఆర్ఎస్ నాయకులు ప్రచారాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో బేలా సర్పంచ్ ఇంద్రశేఖర్, జోగు ఫౌండేషన్ చైర్మన్ జోగు ప్రేమేందర్, నాయకులు దేవన్న, సంతోష్ గౌడ్, శివకుమార్, శ్రీధర్, సంజయ్, విపిన్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా టీఆర్ఎస్ బలపరిచిన పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థి చంద్రశేఖర్ గౌడ్కు తమ మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించాలని కోరుతూ ముద్రించిన వాల్ పోస్టర్లను నాయకులు విడుదల చేశారు. ఈ మేరకు జోగు ఫౌండేషన్ చైర్మన్ జోగు ప్రేమేందర్ మాట్లాడుతూ నిరుద్యోగుల సమస్యలను పూర్తి స్థాయిలో పరిష్కరించగల చంద్రశేఖర్ గౌడ్ను ఎమ్మెల్సీగా గెలిపించాలని అన్నారు. గ్రూప్ 1 అధికారిగా విధులు నిర్వర్తించిన నేపథ్యంలో పట్టభద్రుల సమస్యలపై ఆయనకు పూర్తి అవగాహన ఉందని, వాటిని పరిష్కరించగల సామర్థ్యం సైతం ఉందని చెప్పారు. అందువల్ల పట్టభద్రులు తమ మొదటి ప్రాధాన్యత ఓటును చంద్రశేఖర్ గౌడ్కు వేసి గెలిపించాలని పిలుపునిచ్చారు. టీఆర్ఎస్ పార్టీ బలపరిచిన మరి పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థిగా నిలుస్తున్నటువంటి మరి చంద్రశేఖర్ గౌడ్ గారికి మద్దతుగా ఈరోజు బేలా మండల కేంద్రంలో ప్రచారం చేయడం జరిగింది. మరి బేలా మండలంలో దాదాపు 99 మంది పట్టభద్రులకు ఓటు హక్కు అనేది ఇక్కడ మొత్తం బేలా మండలం మొత్తం మీద ఉంది. ఈ 99 మందికి మరి మేము మా గ్రామాల సంబంధించినటువంటి సర్పంచ్లు కానీ, అదేవిధంగా మా పార్టీకి సంబంధించినటువంటి నాయకులు కానీ వారికి సంబంధించినటువంటి ఓటు హక్కును మరి వారికి అందించడం జరుగుతుంది. వాళ్ళందరూ కూడా మరి ఇక్కడ మనకి ఇక్కడనే బేలా మండల కేంద్రంలో, అదేవిధంగా కొందరికి జైనత్ మండల కేంద్రంలో కూడా మరి ఓటు అనేది మరి వాళ్ళు వినియోగించుకొని ఏదైతే 22వ తేదీ రోజు మరి మనకు ఆ రోజు ఓటు హక్కు ఉంది. కాబట్టి ఆ రోజు మనం టీఆర్ఎస్ పార్టీ బలపరిచినటువంటి చంద్రశేఖర్ గౌడ్ గారికి మొదటి ప్రాధాన్యత ఓటును మరి ఆయన సీరియల్ నంబర్ 8వ నంబర్ మీద ఉన్నారు. దాని మీద 1వ నంబర్ అనేది మొదటి ప్రాధాన్యత ఓటు ఆయన కేసి అఖండ మెజారిటీతో మరి గెలిపించగలరని కోరడం జరుగుతుంది. ఎందుకంటే ఆయన మరి 14 సంవత్సరాల సర్వీస్ను వదులుకొని మరి ఆ రోజు ఉద్యమ సమయంలో కూడా మరి టీఆర్ఎస్ పార్టీ అది తెలంగాణ ఉద్యమంలో కూడా మరి క్రియాశీలక పాత్ర పోషించడం జరిగింది. అటు తాంసీ మండల కేంద్రంలో సోమవారం రైతు సమన్వయ సమితి జిల్లా అధ్యక్షులు అడ్డి భోజారెడ్డి పలువురు టీఆర్ఎస్ నాయకులతో కలిసి ఎమ్మెల్సీ ఎన్నికల్లో బరిలో ఉన్న చంద్రశేఖర్ గౌడ్ను గెలిపించాలని కోరుతూ ముద్రించిన వాల్ పోస్టర్లను విడుదల చేశారు. ఇదిలా ఉంటే భీంపూర్ మండలంలోని పలు గ్రామాల్లో గల ప్రభుత్వ ఉన్నత పాఠశాలల్లో పీఆర్టీయూ జిల్లా అధ్యక్షులు కృష్ణకుమార్ ప్రచారాన్ని నిర్వహించారు. యూనియన్ బలపరిచిన ఉపాధ్యాయ ఎమ్మెల్సీ అభ్యర్థి రఘోత్తం రెడ్డికి
అభ్యర్థికి మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించాలని ఈ సందర్భంగా ఆయన పిలుపునిచ్చారు. ఒకే ఒక ఉద్దేశంతో ఈరోజు బీఫామ్ ఇవ్వకుండా ఆయనని స్వతంత్రంగా నిలబెట్టిందంటే ఒకసారి ఆలోచించండి. వాళ్ళకు కూడా నమ్మకం పోయింది. ఖచ్చితంగా 100% మన ఏది పిఆర్టీ అభ్యర్థి అయినటువంటి కూర రఘుత్తం రెడ్డి గెలుస్తున్నారు. రిమ్స్ ఆసుపత్రిలో పనిచేస్తున్న కార్మికుల వేతనాలను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ ఏఐటియుసి అనుబంధ తెలంగాణ మెడికల్ కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ అండ్ వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. రిమ్స్ ఆసుపత్రి ప్రధాన ద్వారం ఎదుట ధర్నా చేపట్టి తమ డిమాండ్లను వెలిబుచ్చారు. రిమ్స్ ఆసుపత్రిలో విధులు నిర్వర్తిస్తున్న కార్మికుల వేతనాలను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ ఏఐటియుసి అనుబంధ తెలంగాణ మెడికల్ కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ అండ్ వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో సోమవారం ధర్నా నిర్వహించారు. రిమ్స్ ఆసుపత్రి ప్రధాన ద్వారం ఎదుట ధర్నా నిర్వహించిన నాయకులు కార్మికుల సమస్యలను సత్వరమే పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ పెద్దపెట్టున నిరసన నినాదాలు చేశారు. కాంట్రాక్టర్లు వెంటనే, అధికారుల నిర్లక్ష్యం, పెండింగ్ వేతనాలు వెంటనే, పెండింగ్ వేతనాలు వెంటనే, బిఏపిఎస్ఏ జిందాబాద్ 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 జిందాబాద్, కాంట్రాక్టర్లు వెంటనే, కాంట్రాక్టర్లు వెంటనే. ఈ మేరకు ఏఐటియుసి నాయకులు దేవేందర్ మాట్లాడుతూ గత 2 నెలలుగా కార్మికులకు వేతనాలు చెల్లించకుండా కాంట్రాక్టర్ ఇబ్బందులకు గురిచేస్తున్నారని అన్నారు. వెంటనే సదరు కాంట్రాక్టర్పై అధికారులు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. సోమవారం రోజు వేతనాలు చెల్లించని పక్షంలో మంగళవారం నుండి సమ్మె చేపడతామని స్పష్టం చేశారు. సమస్యపై అధికారులు సత్వరమే స్పందించి కార్మికులకు వేతనాలు అందేలా చూడాలని పేర్కొన్నారు. తెలంగాణ మెడికల్ కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ అండ్ వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో ఇలా రిమ్స్ ముంగట నిరసన కార్యక్రమం చేపట్టడం జరిగింది. దీనికి సంబంధించి రిమ్స్ కాంట్రాక్టరు గత 2 నెలల నుంచి వేతనాలు ఇవ్వకుండా ఈరోజు ఇబ్బందికి గురి చేయడం జరుగుతుంది. అధికారులను అడుగుతేనేమో బిల్లు లేదు, కాంట్రాక్టర్ ఆల్రెడీ బిల్లు లేపుకున్నాడు, ఇప్పటిదాకా మరి వేతనాలు ఇస్తలేరని అధికారులు అంటున్నారు. కాంట్రాక్టర్ని అడుగుతేనేమో అధికారులు బిల్లు పాస్ చేయడం లేదు, నాకు ఇప్పటిదాకా బిల్ రాలేదని కాంట్రాక్టర్లు ఇలా వర్కర్లను ఇబ్బందులకు గురి చేస్తూ ఉన్నారు. ఇప్పటికైనా కాంట్రాక్టరు వెంటనే, అధికారులు వెంటనే స్పందించి వెంటనే ఈరోజు వేతనాలు వేయకపోతే రేపటి నుండి సమ్మెకు దిగడం జరుగుతుంది. ఇలా కాంట్రాక్టరు పాత కాంట్రాక్టర్ ఎంత అబద్ధాల కోరు, అంతకు మించి ఇలా కొత్త కాంట్రాక్టర్ కూడా అబద్ధాల కోరు, అబద్ధాల మాటలు మాట్లాడుతూ ఇలా కార్మికులను ఇబ్బందులకు గురి చేస్తూ ఉన్నారు. వేతనాలు అడగతందుకు పోతే నువ్వు చేస్తే చెయ్యు, లేకుంటే లేదని భయభ్రాంతులకు గురి చేస్తూ ఇలా ఎవరైతే అడుగుతారో వాళ్ళను తీసేస్తా అని భయభ్రాంతులకు గురి చేస్తున్న కాంట్రాక్టర్ను వెంటనే ఇలా తొలగించాలని మేము ఏఐటియుసిగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో పోలీసులు పటిష్ట బందోబస్తు చర్యలను చేపడుతున్నారు. ఎన్నికల సమయంలో ఎటువంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా స్పెషల్ ఫోర్స్ పోలీసులు సైతం రంగంలోకి దిగారు. ఈ సందర్భంగా పట్టణంలోని ప్రధాన వీధులతో పాటు సమస్యాత్మక కాలనీలలో కవాతు నిర్వహించారు. లోక్సభ ఎన్నికల నిర్వహణ దృష్ట్యా ఆదిలాబాద్ జిల్లాలో పోలీసులు గట్టి బందోబస్తును ఏర్పాటు చేస్తున్నారు. సోమవారం నుండి నామినేషన్ల ప్రక్రియ మొదలు కావడంతో జిల్లా వ్యాప్తంగా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా జిల్లా పోలీసు యంత్రాంగం దృష్టి సారించింది. ఈ నేపథ్యంలో ఆదిలాబాద్ జిల్లాకు ప్రత్యేక పోలీసు బలగాలను కేటాయించడంతో ఈ బృందాలు జిల్లా కేంద్రంలో కవాతు నిర్వహించారు. పట్టణ ప్రధాన వీధులతో పాటు సమస్యాత్మక ప్రాంతాల్లో ప్రత్యేక పోలీసు బలగాలు కవాతు చేపట్టాయి. డీఎస్పీ నరసింహారెడ్డి నేతృత్వంలో సిఐలు, ఎస్ఐలు కవాతులో ముందు నడవగా ప్రత్యేక బలగాలు పట్టణంలో పరేడ్ నిర్వహించారు. రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో ప్రజలు తమ ఓటు హక్కును ప్రశాంతంగా వినియోగించుకునేలా ఈ ప్రత్యేక బలగాలు పట్టణంలోని పలు ప్రాంతాల్లో నిఘా పెట్టనున్నాయి. ప్రజలకు ఎన్నికల సమయంలో ప్రశాంత వాతావరణం కల్పిస్తామని భరోసా కల్పించే విధంగా పట్టణంలో పోలీసు బృందాలు కవాతు చేపట్టాయి.
జైనత్ మండలం సిరిసన్న గ్రామంలో గల అంగన్వాడీ కేంద్రంలో సోమవారం సామూహిక శ్రీమంతం కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. పౌష్టికాహార వారోత్సవాల్లో భాగంగా చేపడుతున్న ఈ కార్యక్రమంలో గ్రామానికి చెందిన గర్భిణీ మహిళలు పాల్గొన్నారు. పౌష్టికాహార వారోత్సవాల్లో భాగంగా ఐసిడిఎస్ ఆధ్వర్యంలో పలు కార్యక్రమాలను చేపడుతున్నారు. అందులో భాగంగానే జైనత్ మండలంలోని సిరిసన్న గ్రామంలో సోమవారం గర్భిణీ స్త్రీలకు సామూహిక శ్రీమంతం కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ ఊషన్న, ఎంపీటీసీ గంగమ్మ, అంగన్వాడీ టీచర్ ప్రియాంక తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా గర్భిణీ మహిళలకు సామూహిక శ్రీమంతం కార్యక్రమాన్ని నిర్వహించిన అనంతరం పౌష్టికాహార ప్రాముఖ్యతను వారికి వివరించారు. ఈ మేరకు సర్పంచ్ ఊషన్న మాట్లాడుతూ గ్రామాల్లో ఉన్న అంగన్వాడీ కేంద్రాలను సక్రమంగా నిర్వహించాలని, ప్రతిరోజు నాణ్యమైన పౌష్టిక ఆహారాన్ని కేంద్రాలలో గర్భిణీ మహిళలకు అందించాలని కోరారు. గోవా ముఖ్యమంత్రి మనోహర్ పారికర్ మృతిపై బీజేపీ నాయకులు గందే కృష్ణకుమార్ ఒక ప్రకటనలో తన సంతాపాన్ని వ్యక్తం చేశారు. కేంద్ర రక్షణ శాఖ మంత్రిగా ఎన్నో సేవలందించిన ఆయన మరణం పార్టీకి తీరని లోటని, వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలుపుతున్నట్లు పేర్కొన్నారు. అటవీ శాఖలో పనిచేస్తున్న 80 మంది లోకల్ వాచర్స్ ఏఐటీయూసీలో సభ్యత్వం తీసుకోవడం జరిగిందని, అదేవిధంగా లోకల్ వాచర్స్ యూనియన్ను సైతం ఏర్పాటు చేయడం జరిగిందని యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి విలాస్ పేర్కొన్నారు. జిల్లా కేంద్రంలో సోమవారం ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన పాల్గొని పలు వివరాలను వెల్లడించారు. అటవీ శాఖ లోకల్ వాచర్ యూనియన్ లోకల్ వాచర్గా పనిచేసేటువంటి వాళ్ళు ఈ జిల్లాలో 80 మంది ఉన్నారు. ఆ 80 మంది ఈరోజు ఏఐటీసీలో జాయిన్ కావడం జరిగింది. అదేవిధంగా అటవీ శాఖ లోకల్ వాచర్స్ యూనియన్గా తీర్మానం చేసి నిర్మాణం చేయడం జరిగింది. దానికి అధ్యక్షులుగా కుంటాల రాములు గారు జిల్లా ప్రధాన కార్యదర్శి ఏఐటీసీ, అదేవిధంగా వర్కింగ్ ప్రెసిడెంట్ జి సురేష్ జైనత్ బేలా, అదేవిధంగా ఉపాధ్యక్షులు తోడసం బండు, ప్రధాన కార్యదర్శి మెస్రం భీమరావు, ఉప ప్రధాన కార్యదర్శి ఎస్ దేవేందర్, ఏఐటీసీ డిప్యూటీ ప్రధాన కార్యదర్శి, అదేవిధంగా సహాయ కార్యదర్శి మెస్రం పునాజీ, కోశాధికారి కోవ శ్రీనివాస్, వీరిని ఈరోజు జనరల్ బాడీ ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది. అదే ముఖ్యంగా ఈరోజు వారిని ఏఐటీసీ కుటుంబంలోకి వాళ్ళని ఆహ్వానించడం జరుగుతుంది. అదే వారికి సంబంధించినటువంటి సమస్యల గురించి విస్తృత జనరల్ బాడీ సమావేశం ఏర్పాటు చేసి మరి అధికారులకు వినతి పత్రం సమర్పించడం జరుగుతుంది. అధికారులు వారి సమస్యల గురించి స్పందించి వారికి కోఆపరేషన్ చేసి వాళ్ళ సమస్యలను పరిష్కరించాలని ఈరోజు ఈ ప్రెస్ ద్వారా మేము వారికి విజ్ఞప్తి చేయడం జరిగింది. పోలీసు దేహదారుఢ్య పరీక్షల్లో నోటిఫికేషన్లో జారీ చేసిన విధంగా ఏరియా ఏజెన్సీ ధృవపత్రాలు ఉన్నవారికే అనుమతించాల్సి ఉండగా పోలీసు అధికారులు మాత్రం 1950 కాల పరిమితి నుండి ఉన్నవారికి మాత్రమే అనుమతిస్తామని పేర్కొనడం సరైనది కాదని లంబాడ హక్కుల పోరాట సమితి నాయకులు రమణ నాయక్ అన్నారు. ఈ మేరకు సమితి నాయకులు భీమరావు, ప్రకాష్లతో పాటు కానిస్టేబుళ్లకు దరఖాస్తు చేసుకున్న 57 మంది లంబాడ అభ్యర్థులు సోమవారం మీడియాతో మాట్లాడారు. గతంలో 1977 నుండి ఏజెన్సీ సర్టిఫికేట్ ఉన్నవారికి అనుమతించేవారని, ఈసారి మాత్రం కలెక్టర్ స్థానిక ఎంఆర్ఓకు 1950 నుండి ఉన్నవారిని అనుమతించాలని పేర్కొనడం సరైంది కాదని అన్నారు. దీనిపై కలెక్టర్ స్పందించి తగు న్యాయం చేయాలని కోరారు. ఇది ఆదిలాబాద్ జిల్లాలో ఏదైతే పోలీస్ రిక్రూట్మెంట్ నడుస్తుందో, ఇంతకుముందు అప్లై చేసేటప్పుడేమో నోటిఫికేషన్ విడుదల చేసే రోజేమో లోకల్ ఏరియా సర్టిఫికేట్ అని నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది. కానీ ఈరోజు ఏమంటుండ్రు అధికారులు అంటే 1950 ఏజెన్సీ కావాలని అంటున్నారు. అసలు వాస్తవంగా చూస్తే లోకల్ ఏరియా సర్టిఫికేట్ మీన్ ఏముందంటే గిరిజన ప్రాంతంలో గిరిజనుడు 12 నుంచి 3 సంవత్సరాల నుంచి 12 సంవత్సరాల వరకు ఉంటే గిరిజన ప్రాంతంలో ఆయన ఉన్నట్టు, ఆయనకు ప్రతి ఒక్క అర్హత కలిగినట్టు ఉంటుంది. ఇంకోటి జీవో 129 ప్రకారంగా కూడా చూస్తే ఆ గిరిజన ప్రాంతంలో 3 సంవత్సరాల నుంచి 12 సంవత్సరాలు ఉంటే ఆయన పట్టేదారు లేకున్నా, భూమి కాస్తు చేసినా, ఆయన చేయకపోయినా, కూలీ చేసినా కానీ ఆయన యాజే పట్టేదారుగా ఉంటారు. కాబట్టి ఈరోజు అధికారులు ఏదైతే నోటిఫికేషన్ ఇచ్చారో ఆ నోటిఫికేషన్ ప్రకారంగానే నియమాలు జరగాలి. కానీ నోటిఫికేషన్ లేకుండా వేరే ఉద్దేశపూర్వకంగా ఏదో చేసి ఆదివాసీ మిత్రులు, మా సోదరులు వాళ్ళను కలిపి మమ్మల్ని కలిపి వాళ్ళ దగ్గర ఏ డాక్యుమెంట్ లేకున్నా, వాళ్ళు ఏది లేకున్నా కొండల్లో గుట్టల్లో నివసిస్తుంటారు, వాళ్ళకు ట్రైబల్ అవుతారు, మీరు ఓపెన్ కేటగిరీలో మీరు పోవాలి అనేది చెప్తున్నారు అధికారులు. ఇది కరెక్ట్ అయిన పద్ధతి కాదు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ప్రారంభమైన పార్లమెంట్ ఎన్నికల నామినేషన్ ప్రక్రియ. తొలి రోజు ఒకే ఒక్క నామినేషన్ దాఖలు. రిటర్నింగ్ అధికారి దివ్యకు నామపత్రాన్ని అందజేసిన కాంగ్రెస్ అభ్యర్థి రాథోడ్ రమేష్.
పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా భారీ బందోబస్తు మీడియా సెంటర్ను ప్రారంభించిన కలెక్టర్ దివ్యా దేవరాజన్ కలెక్టరేట్ వద్ద భద్రత కట్టుదిట్టం పట్టణంలో ప్రత్యేక బృందాల కవాతు జోరందుకుంటున్న ఎంపీ ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారం టీఆర్ఎస్ అభ్యర్థులను గెలిపించాలని నాయకుల విన్నపం సంక్షేమ పథకాలను చూసి మరోమారు ఆదరించాలన్న నాయకులు ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే మరో బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.